యో వాట్సాప్ గైస్, ఎట్లు రాన్నారు? సో గైస్ ఏం లేదు, ఈరోజు 1 డే బిఫోర్. సో రేపు ఈ టైంకి మేము గోవా పోతాము చిన్నగా. ఇప్పుడే ప్లాన్ చేసినాం హై స్కూల్లో గోవాకి. సో ఇప్పుడైతే బట్టలు అయితే ప్యాకింగ్ చేసుకోవాలా. నాకు అర్థమైతలేదు అసలు గోవాకి ఏం తీసుకెళ్ళాలో, అసలు ఏం అర్థమైతలేదు. అసలు సడన్ ప్లానింగ్ అనమాట. ఫుల్ ఇట్లా ఇట్లా అనుకున్నా వెళ్ళిపోతున్నాం, ఖాళీ ఏమనుకుంటున్నాం. చలో గైస్ ఇప్పుడైతే ప్యాక్ అయితే చేసేసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఆఫ్ టు గోవా. చలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు కెవిన్ గార్డ్ అయితే లేదు, ఆడి పికప్ చేసుకొని రైట్ అయిపోయాం. చలో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం అది. సో గైస్ తిన్నీకి వచ్చేసినాము. సో ఇక చూస్తున్నా కెవిన్ గారిని పికప్ అప్పుడే వేసేసుకున్నాం. ఫుల్ డిమ్ ఉన్నాడు, ఫుల్ కోపం వచ్చేసింది దానికి. 1 hour వెయిటింగ్ చేయించిన వాడిని. ఆడు ఏం ఎగ్జామ్ రాది, జై మెయిన్స్ ఎగ్జామ్ రాసేస్తే 1 hour వెయిట్ చేయించినాం. ఐ మీన్ కొన్ని హవర్స్ గోవా వెళ్ళిపోతాం. క్రేజీ ఎంజాయ్ చేస్తాం, చూస్తారు కదా. చలో సో గాయస్ చూస్తారు కదా, మన ఫుడ్ అయితే వచ్చేసింది. సో కొంచెం తలిగిచ్చేసి అప్పుడు వెళ్ళిపోదాం. ఇక ఆమె రెడీ, ఇక్కడ కెవిన్ గారు కూడా రెడీ, ఆరన్ గారు కూడా రెడీ. సో తలిగిచ్చేద్దాం. చలో సో గాయస్ ఇప్పుడైతే గోవాకి అయితే పోతున్నాము. ఫుల్ నైట్ జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి మీరు చూడగలుగుతారు కదా, 2:03 తెలీదు, 3:1 అనుకుంటా. 4. సో గైస్ టైం అయితే వచ్చేసి 4. సో ఇప్పుడు ఆఫ్ టు గోవా అనమాట. ఇప్పుడు కోలాపూర్ దాటుతున్నాం గైస్. 4 hours. సో 4 hours స్టే ఉండేసి, సో 4 hours స్టే ఉండేసి రైట్ టు గోవా గైస్. సో చలో. సో గైస్ ఇక్కడైతే మేము వచ్చేసినాము హోటల్కి. సో చూస్తారు కదా, క్రేజీ ఉంది హోటల్ అయితే. ఏం మామే ఇది, ఏం హోటల్ మామే ఇది? మ్యారియట్ హోటల్. సో గైస్ క్రేజీ ఉంది. ఏసీ ఇదా? వావ్ గైస్ సీట్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. 25 పెట్టినా. హే చాలు, 20 చాలు. 22 ఓకే. ఫ్యాన్ ఉండదు. ఓ ఏసీలో ఫ్యాన్, సారీ. సో ఇది చూస్తారు కదా, బాత్రూమ్ ఫ్రీ షో ఉంది. ఇది మొత్తం మళ్ళీ ఎట్లా సారం చేసుకుంటారు మా. ఓకే సారీ. సో ఈరోజు ఏంది అంటే ఈడ స్టే గైస్, ఈడ స్టే ఉండేసి రేపు పోతాం బయటికి, ఐ మీన్ గోవా. గైస్ మా ఫుడ్ అయితే వచ్చేసింది. చూస్తారా, ఓన్లీ ప్రోటీన్. ఏమరా ఓన్లీ ప్రోటీన్. సో ఆడు ఫీవర్ తగ్గిపోయింది, ఆడు కాఫ్ కూడా వేసుకున్నాం, నేను వచ్చి ప్రోటీన్ వేసుకున్నాం. సో గైస్ ఇక్కడ ఆగినాము, ఇక్కడ ఆగినాము. గోవాకి వెళ్తున్నాము ఇప్పుడు ఆఫ్ టు గోవా. 60 kilometers తర్వాత గోవా వచ్చేస్తారు. చూస్తారు కదా, కోతిల్కి వెళ్తున్నాము. కోతిల్ మొత్తం గ్యాంగ్ వచ్చేసింది. అయ్యా పట్టుకోలేదు. సో అట్ లాస్ట్ రిసార్ట్కి అయితే వచ్చేసినాం, ఐ మీన్ హోటల్కి అయితే వచ్చేసినాం. చూస్తారు కార్లో వచ్చినాం ఎప్పుడే. అండ్ ఇప్పుడైతే నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు ఫుల్ రెడీ అయిపోయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం మేము. చూస్తారు కెవినాడు ఉన్నాడు ఫుల్ టైర్డ్, ఈడు కూడా ఫుల్ టైర్డ్. విత్ మనమే ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయి చూడాలి ఇప్పుడు బయటికి ఏడపోవాలి. సో గైస్ ఇప్పుడు అయితే వచ్చేసినాం మన విల్లాకి. చలో చూస్తారు కదా, ఇది మన విల్లా. విల్లా అంటే ఒక ఫ్లాట్. ఆ ఫ్లాట్ ఎంత ఉంటుంది గుర్తున్నాం. సో పాల్ ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చాం గైస్. పాల్ ప్యాకెట్ ఎంత పెద్ద విల్లా ఉన్నా, ఎంత పెద్ద ఫ్లాట్ ఉన్నా పని చేయాల్సిందే, అప్పుడే వచ్చి. సో గైస్ చలో ఇప్పుడు మా ఫ్లాట్ వచ్చేసింది. మా ఫ్లాట్ హాలు చూస్తారు కదా, ఇది హాలు. నువ్వు వచ్చేస్తున్నాను. ఇది హాల్ గైస్ చూస్తారు కదా. ఇప్పుడు ఇది లగేజ్ మొత్తం సెట్ చేయాలి. బీచ్కి వెళ్తున్నామా, రెస్టారెంట్లో తిన్నామంట. అప్పటి వరకు సో ఇది హాల్ అనమాట. ఆడొక బాల్కనీ ఉంది, బాల్కనీ ఉంది. ఇవన్నీ సెట్ చేయాలా, ఇవన్నీ అట్లున్నాయి. సో ఏం చూసుకోకండి. సో ఇటు వస్తే మనకి సో ఇది చూస్తారు కదా, ఇది మినీ బెడ్రూమ్. ఇక్కడ ఒక ఇది మినీ బెడ్రూమ్ గైస్. చూస్తారు కదా ఎట్లుందో. ఇది ఒక బాత్రూమ్.
క్రీజ్ ఉంది బాత్రూమ్ అయితే ఇక్కడ ఇటాలియన్ మొత్తం ఇటాలియన్ స్టైల్ తోటి అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసాం సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మా బెడ్రూమ్ గైస్. సో ఇది మా బెడ్రూమ్ అండ్ ఇప్పుడే మొత్తం సెట్ చేయించాం. ఇది మా బాత్రూమ్. సో చలో ఇప్పుడైతే రెస్టారెంట్కి పోదాం. మేము వస్తున్నాం. సో ఇప్పుడైతే రెస్టారెంట్ పోయి తినేసి ఫుల్ అక్కడ ఇప్పుడు బీచ్కి పోతున్నాం అంట గైస్. సో చలో. సో గైస్ తినడానికి అయితే వచ్చేసినాం. ఏదో ఇక్కడ తీసుకొచ్చారు గైస్. ఇది కెఫేనా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. ఒక సైడ్ బీచ్ ఉంది, ఒక సైడ్ కెఫే. చలో తిందాం. చలో. సో తిరామిసు కేక్, ఐస్ క్రీమ్, క్రేజీ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. అది గైస్ ఈరోజు. అండ్ రేపు ఫుల్ తిరుగుడే ఉంటుంది నాకు తెలిసి. ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఇవి క్రీజ్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈరోజు వచ్చేసి మనం ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని అసలు రెస్టే లేదు, డార్క్ సర్కిల్స్ ఫుల్ వచ్చేసినాయి. సో ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకొని ఇక రేపు విల్లా అయితే, ఐ మీన్ ఈ విల్లా కాదు, విల్లా లాగా ఫ్లాట్ ఇది యాక్చువల్లీ. సో అయినా విల్లా లాగానే అనిపిస్తుంది కానీ క్రీజీ ఉంది నిజం చెప్పాలంటే. ఒక్కటి అసలు క్రీజీగా డిజైన్ చేసారు. సో గైస్ ఈరోజు అంతే. చలో మన రేపు వెళ్దాం. చలో.